చాలా ప్రత్యేకంగా అప్రమత్తం అవ్వాలి. నేను ఈ డిబేట్కి వచ్చేటప్పుడు కూడా విజయవాడ పోలీసుల్లో పారామిలిటరీ దళాలు కవాతు నిర్వహిస్తున్నాయి. ఇప్పుడు గ్రామాల్లో కూడా కవాతు నిర్వహిస్తున్నాయి. మీరు గ్రామాల్లోనూ నగరాల్లో కవాతు నిర్వహించడం కాదు, శాంతి భద్రతలకు విఘాతం కలుగు చేసే శక్తులను మూసేయాలి. లేదంటే నోటీసులు ఇచ్చేసి రాష్ట్రం నుంచి తరిమేయాలి. ముందు ఎన్నికల ప్రక్రియ భద్రంగా జరగాలి. ఇదేదో గాంధీ రాజ్యంలాగా, కద్దర పంచల రాజ్యంలాగా ఇప్పుడు ఈ రోజుల్లో ఎన్నికల ప్రక్రియ అలా లేదు. మరి భయం వేస్తుంది ఒక విధంగా చెప్పాలంటే. ఎందుకంటే సాక్షాత్ ముఖ్యమంత్రి గారి చేతులు చొక్కాలు మడవండి అని చెప్పింది కాబట్టి. అవును, చొక్కాలు మడవండి, కాలర్ ఎగరేయండి, బీపీలు ఉంటాయి, అవును, షుగర్లు ఉంటాయి, కాలర్ ఎగరేయండి అని చెప్పేసి ఒక సాక్షాత్ ముఖ్యమంత్రి లాంటి పెద్ద మనిషి అది ఇచ్చాడు కాబట్టి ఈ భావం కలుగుతుంది. విషయం ఏంటంటే వెంకటకృష్ణ గారు 4 ఏళ్ళుగా జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన మీద మనం ప్రశ్నలు కురిపించాం. ఆయన చేసిన లోపాలను కూడా ప్రజలకు తెలియజెప్పాం. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారిని తిట్టడం అయితే మా పని అయితే కాదు, రాష్ట్ర ప్రజలను మేల్కొలపడమే మా పని. ఇప్పుడు ఎందుకంటే 50 రోజుల ప్రక్రియలో ప్రజలు తమ రాష్ట్రాన్ని కాపాడుకునేందుకు జగన్మోహన్ రెడ్డి గారికి ఒక అవకాశం ఇచ్చారు. ఆ అవకాశం ఇస్తే ఏం చేశారో చూసాం, మనం కళ్ళారా చూసాం. ఏది కూడా దాచాల్సిన అవసరం లేదు. నా బిడ్డలు ఎట్ట వలసపోతున్నారో, జాబ్ క్యాలెండర్ ఏమైందో, ఇసుకుని ఎలా అమ్ముకుంటున్నారో, జే ట్యాక్స్ మందుని ఎలా అమ్ముతున్నారో, కోవిడ్ మరణాల సంఖ్యను ఎలా లెక్కబెట్టలేకపోయామో, కొకైన్ లాంటి డ్రగ్స్ కంటైనర్ల ద్వారా విశాఖపట్నం వస్తుందంటే మరి ప్రభుత్వ అసమర్థత కాదా? మీకు మాట చెప్తా. ఏదో తెలుగు ఉపాధ్యాయుడు పాఠం చెప్తున్నాడంట పిల్లలకి. చెప్తూ క్వశ్చన్ అడిగిందంట పిల్లల్ని, అరే శివధనుసుని ఎవరు విరిశారురా అని. చెప్పరా రాము అంటే రాము వెంటనే లేచి సార్ నాకు తెలియదు సార్ అన్నంట. అరే నువ్వు చెప్పరా శివ అన్నంట. అయ్య బాబు నేను అసలు ఎరవలేదండి అన్నంట. ఇంకా మరి ఇప్పుడు కొకైన్ తెచ్చింది ఎవరు? అధికార పార్టీనా, ప్రతిపక్ష పార్టీనా, ఎవరు? ఈ మంత్రులా? ఇప్పుడు 25,000 కిలోల కొకైన్ ఆంధ్రదేశంలో యువతకి ఇచ్చి లేదా వాళ్ళకి అమ్మి ఎంత సొమ్ము చేసుకుంటారు, ఎందరి జీవితాలు భద్రం చేస్తారు? మరి ఇది ప్రశ్నే. మరి ఏం చేస్తుంది కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలు, రాష్ట్ర ప్రభుత్వ రంగ స్టార్లు ఉన్నాయి కదా రాజ్యాంగ సంస్థలు. ఇప్పుడు ఇటువంటివన్నీ ప్రజలకు పట్టుకోవాలి కదా. నేను మాట చెప్తా, ఒక్క మాటే వెంకటకృష్ణ గారు, ముట్టాయిగూడెంలో 2005లో దళిత గిరిజనులు ఎంఆర్ఓ ఆఫీస్ దగ్గర ధర్నా చేస్తే వాళ్ళ మీద కేసు పెట్టారంట. 19 సంవత్సరాల విచారణ అనంతరం నిన్న ఈ కేసు అక్రమంగా పోలీసులు పెట్టారని కొట్టేశారు. ఈ 15 మందిలో 9 మంది చనిపోయారు, 6 బతుకు జీవుడని బయటకు వచ్చారు. ఒక ధర్నా చేస్తేనే 19 సంవత్సరాల కేసు విచారించారే. మరి కొకైన్ సంగతి ఏంటి? జగన్మోహన్ రెడ్డి గారి మీద కేసుల సంగతి ఏంటి? గొడ్డల వేటు సంగతి ఏంటి? ఈ అరాచకాలు ఏంటి? ఈ దౌర్జన్యాలు ఏంటి? ఇప్పుడు చట్టం చుట్టమా కొందరికి? అందరికీ దేశంలో ఇప్పుడున్న దేశంలో ఉన్న లా అండ్ ఆర్డర్ కానీ లేకపోతే దేశంలో ఉన్న కేసులు, దర్యాప్తులు, కోర్టులు, విచారణలు, ఇప్పుడున్న ఈ వాతావరణం గడిచిన 10 రోజులుగా మనం చూస్తున్న ఈ వాతావరణంలో